ఆదిలాబాద్ జిల్లాలోని జందాపూర్ అనే గ్రామంలో సల్మా సుల్తానా ఈమె మామూలు వ్యక్తి కాదు, ఒక పంచాయతీ సెక్రటరీ. హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీయడమే కాదు, తల బిరుసుతనంతో సమాధానాలు ఎలా చెప్తుందో. జందాపూర్ అనే గ్రామంలోని స్థానిక మహిళలు బతుకమ్మ గద్దెను కట్టుకొని ప్రతిరోజు బతుకమ్మను ఆడుతున్నారు. మీ అందరికీ తెలుసు కదా, ఒక గద్దెలా గట్టి లోపల దానికి ఒక చెట్టు పెట్టి దాని చుట్టూ బతుకమ్మలు పెట్టేసి ఆ బతుకమ్మల చుట్టే బతుకమ్మ పాటలు పాడుతూ ఈ 9 రోజులు కూడా తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఆ గద్దెను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి గద్దెను తన గారితో డ్రైవ్ చేసి దాన్ని ధ్వంసం చేసిందే కాక మళ్ళీ అక్కడున్న గ్రామస్తుల మీదే మండిపడ్డది. బతుకమ్మ గద్దె అనేది నువ్వు కార్మికులను పంపించి తీసేంత విధంగా కనిపిస్తోందా? షేమ్. అసలు నువ్వు ఒక ఆడదానివై ఉండి అలా బిహేవ్ చేసి మాట్లాడటం. కేసులు పెడతావా? ఏమని పెడతావు? ఓ పంచాయతీ సెక్రటరీ అయిన నేను గ్రామంలోకి తిరిగి గల్లీ గల్లీలో సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి కారు వేసుకొని టిప్పుటాపుగా పోయినా పొగరుగా ఆ గద్దెను ఏమంటారు ధ్వంసం చేసేసిన నా దగ్గరకు వచ్చి అడిగితే నేను కార్మికులను పంపించి తీసేస్తా అన్నా అని చెప్పి కేసులు పెడతావు. ఆడదైతే నేను ఆడదాన్ని నా మీదకి వచ్చిండ్రు అని కేసు పెడతా అంటే ఊరుకుంటారా? ఇక్కడ దెబ్బతిన్న మనోభావాలు. మరి నేను చెప్తున్నా హిందువులందరి తరపు నుంచి, ఆర్వాస్ ప్రేక్షకుల తరపు నుంచి, చేసిన తప్పుకు బతుకమ్మ నన్ను క్షమించు అని చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆ గద్దెను మేము ఎలాగైతే పవిత్రంగా బొట్టు పెట్టుకొని స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని ఆ గద్దె కడతామో అట్లా కట్టాలి. మాకు కావాల్సింది అది.